శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా భావి వివేకానందులు పన్నాల వారి జోస్యము అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారండి, ఒకసారి కొత్తపేటలో దేవీ భాగవత ప్రవచన స్థలికి మాస్టర్ గారి వెంబడి శ్రీ నాగభూషణం గారు నేను వెళ్ళుచుంటిమి. ఇంతలో ఒక ఇంటి వద్దకు వచ్చితిమి. ఆ దారిన వచ్చుట అది మొదటిసారి. ఆ ఇంటి ముందు భాగము పైన శ్రీరామ జయరామ జయ జయ రామ అని చెక్కబడి ఉండెను. మాస్టర్ గారు శ్రీరాముని దివ్య నామమును తిలకించి 2 చేతులెత్తి నమస్కరించిరి. కొన్ని నిమేషములు అట్లే అనిమిషులై రామనామము వంకనే వీక్షించిరి. ఆ పిమ్మట శ్రీ నాగభూషణము గారిని ఇది ఎవరి ఇల్లు అని అడిగిరి. నాగభూషణము గారు ఇది పన్నాల లక్ష్మీ నరసింహము గారి ఇల్లు, ఆయన శ్రీ పన్నాల రామకృష్ణయ్య గారికి అన్నగారు అని చెప్పిరి. ఈ ఇంటి యజమాని గారి ద్వితీయ కుమారుడగు శ్రీ పన్నాల శ్రీరామచంద్రమూర్తి నాకు సహపాఠి. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి, అంటే పన్నాల లక్ష్మీనరసింహ గారి అబ్బాయి పన్నాల శ్రీరామచంద్రమూర్తి గారు నా క్లాస్మేట్ అని చెప్తూ ఉన్నారు. నాకు క్లాస్మేటే కాదు, ప్రియ సోదర మిత్రుడు అని అంటూ ఉన్నారు. తర్వాత అతను కూడా మాస్టర్ గారి శిష్యుడయ్యాటండి. తదనంతరం కాలమున అతని తమ్ముడు శ్రీ పన్నాల శ్యామసుందరమూర్తియు నాకు సన్నిహిత సోదర మిత్రుడయ్యను. ఈ ఇంట నేను పలుమార్లు ఆతిథ్యం స్వీకరించుట జరిగినది. అది పన్నాల లక్ష్మీనరసింహం గారి ఇల్లు. ఆ ఇంటి పక్కనే అండి శ్రీ అవ్వారి కోదండరామశర్మ గారి నివాసము. అంటే రాముడు మామయ్య అంటాం కదండి మనం. ఆయన ఇల్లు వాళ్ళ ఇంటి పక్కనేట. శ్రీవారి దృష్టి దీనిపై పడినది. ఆ కోదండరామశర్మ గారి ఇంటిపై మాస్టర్ దృష్టి పడిందటండి. తదనంతరం కాలమున ఈయనయు శ్రీవారిని చేరుట జరిగినది. మనకు తెలుసు కదండి, రాముడు మామయ్య గారు కూడా తర్వాత మాస్టర్కి అంతేవాసి అయ్యారు. ఈయన పన్నాల రామకృష్ణయ్య గారి బావమరిదియు, జయరామశర్మ గారికి మేనమామయు. చాలా పర్యాయములు నేను శ్రీ పన్నాల రామకృష్ణయ్య గారి దుకాణమునకు మాస్టర్ గారి వెంబడి వెళ్ళి ఉంటునని చెప్పి ఉన్నాను. కనుక ఈ పన్నాల రామకృష్ణయ్య గారికి జిన్నా టవర్ సెంటర్లో ఒక దుకాణం ఉంది. ఆ దుకాణం దగ్గరికి అంటే అక్కడ ఆధ్యాత్మిక పుస్తకాలు ఇంకా ఏవో అవి ఇవి అమ్ముతూ ఉండేవాడు ఆయన. ఆ జిన్నా టవర్ సెంటర్లో ఉండేది. అక్కడికి మాస్టర్ వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ రామకృష్ణయ్య గారితో మాట్లాడుతూ ఉండేవాళ్ళండి. మాస్టర్ వెంబడి పున్నయ్య శాస్త్రి గారు కూడా వెళ్తూ ఉండేవాళ్ళు అప్పుడప్పుడు. ఒక్కొక్కసారి శ్రీవారికి కుదరక రానప్పుడు నేను ఒక్కడనే వెళ్ళి వారి వద్ద కూర్చుండి సాధన విశేషములు, మహాత్ముల జీవిత సన్నివేశములు వినుట తటస్థించినది. ఒకసారి అట్లు వెళ్ళిన సందర్భములో వారు నన్ను ఎంతో వాత్సల్యముతో వీక్షించి మృదువుగా ఇట్లనిరి. పన్నాల రామకృష్ణయ్య గారు చెబుతూ ఉన్నారండి, నీవు మా జయరాము ఒక విషయము గమనించవలసి ఉన్నది. మాస్టర్ గారు మీతో ఎంతో చనువుగా మెలిగినంత మాత్రమున మోసపోయి వారిని తక్కువ అంచనా వేయవద్దు. వారు భావిలో వివేకానందుల వలె పాశ్చాత్య దేశాలకు వెళ్ళి భారతీయ ఆధ్యాత్మిక తత్వమును అచటి వారికి వినిపించెదరు. అచటి వారిని ఎందరినో ప్రభావితులను గావించెదరు. నేను అద్భుతానందమునకు లోనై వారినిట్లు ప్రశ్నించి తిని ఇట్లా చెప్పారటండి. మాస్టరు స్వామి వివేకానందుల వలె పాశ్చాత్య దేశములకు వెళ్ళెదరని తమరెట్లు ఊహింపగలిగిరి? శ్రీరామకృష్ణయ్య గారు శ్రీవారి జాతకమును కానీ హస్త సాముద్రికమును కానీ ఎరిగిన వారు కారు కదా. అప్పుడు ఆయన చెప్పారట, నాయన, మాస్టర్ గారి పాదములను ఎన్నడైనను నీవు గమనించితివా? నేను ఎన్నో మార్లు గమనించి తిని ఆ పాదముల తీరును బట్టి నేను ఊహించి తిని అవి శ్రీ వివేకానందుల పాదముల వంటి పాదములు. శ్రీరామకృష్ణయ్య గారి దివ్య ప్రతిభకు నేను ముగ్ధుడినైతిని.
మాస్టర్ గారి యందు వారికి గల అభినివేశము గాఢమైనది. మాస్టర్ గారిని గూర్చి భావివాణిని ఇట్లు మొదటగా ప్రకటించిన వారు శ్రీ పన్నాల రామకృష్ణయ్య గారు. రెండవ వారు శ్రీ కాకొల్లు వెంకటస్వామి గారు. మాస్టర్ గారి పదార విందములు శ్రీ రామకృష్ణయ్య గారు భవిష్యద్వాణిని పలుకుచున్నప్పుడు నా హృదయమున సంచరింపసాగినవి. తదనంతర కాలమున వీరి జోస్యము అక్షరాల యథార్థమైనది. అంతేకాదు, వారు తన శరీర త్యాగానంతరము కూడా ప్రాక్పశ్చిమ సమన్వయ కార్యసిద్ధికై తన జ్యేష్ఠ కుమారులకు శ్రీమాన్ అనంతకృష్ణ గారిని తన ప్రతినిధిగా పనిచేయుచున్నారు కదా. అందువల్ల అంటే ఆయన తన కార్యక్రమాన్ని నిర్వహింపచేయటం మాత్రమే కాక తన కుమారుని ద్వారా కూడా పనిచేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు. కనుక భావి వివేకానందుడు పన్నాల వారి జోస్యము అనేటువంటి అంశము ఇక్కడితో పూర్తయిందండి. తర్వాత వ్యాయామ కళ సూచనలు అనేటువంటి అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, హిందూ కళాశాలలో మాకు సీనియర్ విద్యార్థులు శ్రీ దిగుడు వెంకట సీతాపతిరావు, శ్రీ ధారా సత్యనారాయణ, శ్రీ చింతా వెంకటేశ్వర్లు, శ్రీ అట్లూరి సీతారామారావులు. వీరు శ్రీవారి విద్యార్థులు. వీరును మాస్టర్ గారి నివాసమునకు అప్పుడప్పుడు అరుగుదించటివారు. వీరిలో శ్రీ ధారా సత్యనారాయణకి శ్రీవారి వద్ద చనువు ఎక్కువ. శ్రీ అట్లూరి సీతారామారావు చాలా పొడగరి, టక్ చేసేటివాడు. ఇతడు పరిగెత్తుటలో నేర్పరి, రన్నింగ్ బాగా చేసేవాటండి. ఒకసారి ఆంధ్ర విశ్వవిద్యాలయమునకు అనుబంధితములకు కళాశాలల నడుమ పరుగు పందెముల పోటీ నిర్వహింపబడెను. ఇంటర్ కాలేజ్ రన్నింగ్ కాంపిటీషన్స్ అండి. శ్రీ సీతారామారావు శ్రీవారి వద్దకు వచ్చి వారు మధ్య హాలులో ఉండగా క్రింద కూర్చుండి సవినయముగా వారి ఆశీస్సులను అభ్యర్థించెను. ఆ పోటీకి తయారై వెళ్తున్నాడు కదండి, అందువల్ల మాస్టర్ ఆశీస్సుల కోసం వచ్చి మాస్టర్ ఆశీస్సులను అభ్యర్థించారట. మాస్టర్ గారు అతనికి పరిగెత్తుటలో కొన్ని మెలకువలను ఉపదేశించెను. పరిగెత్తుటలో ఉండేటువంటి టెక్నిక్స్ అవి మాస్టర్ చక్కగా చెప్పారటండి. నేను అప్పుడు విని ఉంటిని. అయితే నాకు ఈ రంగమున అభినివేశము లేకుండుటచే శ్రీవారు సెలవిచ్చిన మెలకువలు నా బుద్ధిలో ముద్రితము కాలేదు అని అంటూ ఉన్నారు పున్నయ్య శాస్త్రి గారు. నేను ఆశ్చర్యపడి తిని, ఆధ్యాత్మిక మార్గమున ఉన్న శ్రీవారికి పరుగు పందెముల విషయములు ఎట్లు తెలియను అని ఆశ్చర్యపోయారటండి పున్నయ్య శాస్త్రి గారు. సీతారామారావు పందెములలో పాల్గొని సర్వద్వితీయుడిగా విజయుడైనట్లు గుర్తున్నది. చక్క సెకండ్ ప్రైజ్ వచ్చిందటండి. మొత్తం ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న కాలేజీలో మొత్తంలో పోటీల్లోకి సెకండ్ ప్రైజ్ వచ్చిందిట. మాస్టర్ గారికి తన కృతజ్ఞతను చెప్పుకొనుటకు ఇతడు మరలా వచ్చెను. స్వామి వివేకానందులు ఒకసారి మద్రాసు నగరమునకు వెళ్ళినప్పుడు అచ్చటి కళాశాల విద్యార్థులను ఉద్దేశించి భగవద్గీతకు నేర్చుకొనుటకు ముందుగా మీరు వ్యాయామమును అభ్యసింపుడు అని బోధించెను. మాస్టర్ గారే స్వయముగా మాతో ఒకసారి చెప్పిరి, తమ తండ్రి గారి వద్దను పినతండ్రి గారి వద్దను 7 ఏండ్ల పాటు వ్యాయామమును అభ్యసించితినని. మాస్టరే వాళ్ళ నాన్నగారి దగ్గర వాళ్ళ పినతండ్రి గారి దగ్గర 7 ఏళ్ల పాటు వ్యాయామాన్ని అభ్యసించారటండి. వీరి పినతండ్రి గారు సెల్వ పిళ్ళాచార్యులు గారు వ్యాయామ కళాశాలనే బాపట్లలో నడిపి ఎందరో మల్లులకు శిక్షణనిచ్చినవారు. మల్లరంగమున జాతీయ బహుమతులను గడించినవారు. శ్రీవారి తండ్రి గారును వజ్ర శరీరులే. 100 కొబ్బరికాయలు ఎగురవేసి తన తలపైననే పగులగొట్టిన బలిష్ఠులు, నేర్పరి అని అంటూ ఉన్నారండి. ఏమైనను పరుగులెత్తుట ఆరోగ్యగుణకు భంగకరమని శ్రీవారు చెప్పిరి. ఉదయపు నడక శ్రేష్టము, ఊరికి ప్రతిదానికి పరుగులెత్తకూడదు, ఉదయం మార్నింగ్ వాకింగ్ మంచిదని చెప్పారట మాస్టర్. కనుక ఇంతటితో ఈ అంశము పూర్తయిందండి. మాస్టరు గారు ఖగోళ భూగోళ వర్ణన అనేటువంటి
అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు, మాస్టర్ గారు జటావల్లభుల పురుషోత్తము గారి భారతీయ విజ్ఞానము, భారతీయ వైభవము మున్నగు గ్రంథములను అభిమానించిరి. నేను వానిని చదివి ఉంటిని. పురుషోత్తము గారు శ్రీవారి తండ్రి గారికి మిత్రులట, అనంతాచార్యుల వారికి మిత్రులటండి పురుషోత్తములు గారు. ఇక శ్రీ కోట వెంకటాచలం గారను మహనీయులు వేద పురాణేతిహాసములను పరిశోధించి భారత చరిత్రను యథార్థముగా వర్ణించెను. భారతీయ విజ్ఞానానుసారముగా భూగోళాది నిర్ణయము గావించెను. వీరి గ్రంథములే విశ్వనాథ వారి పురాణ వైర గ్రంథమాలకు ఆధారములు. సప్తద్వీపములను, ధ్రువములను, భూమధ్య రేఖను, సప్త సముద్రములను, నవవర్షములను, మేరుమందరములను, ధ్రువతారకను మున్నగు వానిని ఈయన సరిగా గుర్తించెను. ప్రాచీన రాజ్యములకు కొన్ని ప్రస్తుత కాలమున వేరు పేర్లతో పిలువబడుటను పరిశోధించి నిరూపించెను. ప్రస్తుతము భూగోళమంతయు జంబూద్వీపమని ఆయన రుజువుపరచెను. జంబూద్వీపం అనగా భూగ్రహము యొక్క భౌతిక కక్ష్య. మనకు వలనే ప్రాణమయాది సూక్ష్మ కోశములింకను 6 భూగ్రహమునకు కలవు. భౌతిక కక్ష్య అంటున్నారు కదండి, అట్లాగే మనకులాగనే ప్రాణమయాది సూక్ష్మ కోశములింకను 6 ఉన్నాయిట భూగ్రహానికి. ప్రాణమయ కోసము, మనోమయ కోసము ఇవి ఉన్నాయి కదండి, అట్లా 6 ఉన్నాయిట. ఇంకా మనకులాగా భూమికి కూడా ఉన్నాయిటండి. అవి మిగిలిన 6 ద్వీపములు. మేరుమందరములే ఉత్తర దక్షిణ ధ్రువములు. లంక అనగా భూమధ్య రేఖ. అంతేకాని చాలామంది భావించున్నట్లు జలమధ్య ద్వీపము కాదు. కావున రావణుడు పరిపాలించిన లంకా రాజ్యము భూమధ్యరేఖపై కలదే కానీ ప్రస్తుత సింహళ ద్వీపము కాదు. ప్రస్తుతం శ్రీలంక అంటారు కదండి, కానీ శ్రీలంక కాదంటూ ఉన్నారు ఇక్కడ. ఈ అంశములను శ్రీవారు దృఢముగా నిర్ధారించిరి. మాస్టర్ గారు తదనంతర కాలమున తమ భాగవత రహస్య ప్రకాశము 13వ సంపుటమున భూగోళ ఖగోళ రహస్యములను, సింసుమార చక్రమును, 14 లోకములను, వివిధ నరకములను, సప్తసాగరములను, ఆదికూర్మమును, ఆదిశేషుని, ధ్రువతారకను, సప్త బిల్వములను సశాస్త్రీయముగా వివరించిరి. గుప్త విద్యలో ఈ విజ్ఞానము కొంతమేర ఇయ్యబడినది అని అంటూ ఉన్నారండి. కనుక భాగవత రహస్య ప్రకాశం 13వ సంపుటాల్లో ఈ వివరాలన్నీ మాస్టర్ ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తూ ఉన్నారండి. ఇంతటితో ఈ అంశము పూర్తవుతుంది. తరువాత మనము శ్రీవారు కవితాగోష్ఠులు అనే అంశంలోకి ప్రవేశిస్తూ ఉన్నాము. పున్నయ్య శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు, మాస్టర్ గారు తమ నివాసమున ఎడనెడ సాహితీ గోష్ఠులను, దివ్య గ్రంథ గోష్ఠులను నిర్వహించడివారు. ఎక్కువగా ప్రాచీన కావ్య గోష్ఠులు నిర్వహించిరి. అయితే ఆధ్యాత్మిక పరిమళమును వెదజల్లలేని ఉమ్మెత్త పువ్వు వంటి గ్రంథముల జోలికి వారు పోలేదు. అంటే ఆధ్యాత్మిక పరిమళాన్ని వెదజల్లేటువంటి గ్రంథాలను మాత్రమే మాస్టారు, అట్లాంటి గ్రంథాలే సాహిత్య గోష్ఠులు, కవితా గోష్ఠులు వాటిల్ని నిర్వహించేవాళ్ళండి. ఆధ్యాత్మిక పరిమళం లేనటువంటి గ్రంథాల జోలికి పోలేట. ఈ గోష్ఠులలో శ్రీ నాగభూషణము గారు, అప్పుడప్పుడు శ్రీ రామనాథ శాస్త్రి గారు, వారి సోదరులు పాల్గొనిరి. ఒకసారి తమ నివాసమున శ్రీవారు వేద కవులు, మహాకవులపై చర్చించుచుండిరి. తమాషాగా
అణాలతో కవులను గూర్చి పరిగణన చేసిరి. వాల్మీకి, వ్యాస, కాళిదాసులు 16 అణాల కవులనియు, వాళ్ళ ముగ్గురు 16 అణాల కవులని చెప్పారటండి. ఎవరెవరు? వాల్మీకి, వ్యాస, కాళిదాసులు. భవభూతి 15 అణాల కవి అనియు, మిగిలిన భాస, బాణ, భారవి, హర్ష, మాఘాదులు చిల్లర అణాల కవులనియు తెలిపిరి. అయితే ఎవరెవరి తూకము ఎన్ని అణాలు వారు తెలిపిరో నాకు గుర్తులేదు. తెలుగు కవులెవ్వరును 16 అణాలు 15 అణాల వారు కారనియు తెలిపిరి. ఇంకొకసారి దేవీ భాగవత ప్రవచనమునకు వారి వెంట నాగభూషణము గారు నేను వెళ్ళుచుంటిమి. గుంట గ్రౌండ్ దాటిన పిదప నాగభూషణము గారు శ్రీవారినిట్లు ప్రశ్నించిరి. తెలుగు సాహిత్యమున మీకు నచ్చిన కవులెవ్వరు? శ్రీవారిట్లు బదులు పలికిరి. మహాకవులు ఎందరో ఉన్నారు, కానీ వేదభావములను కొంతమేర అయినను తెచ్చినవారు నాకు ఎక్కువ నచ్చినవారు. ఎవరయ్యేవారు అంటే కనుక వారు నన్నయ్య భట్టు, 2 నాచన సోమనాథుడు, 3 శ్రీకృష్ణదేవరాయలు, 4 తెనాలి రామకృష్ణుడు, 5 విశ్వనాథ సత్యనారాయణ గారు. ఇంతవరకే వారు చెప్పిన పట్టిక. ఇంతయు విని నేను పోతనను గూర్చి శ్రీవారేమియు ప్రసక్తికి తేలేదని బాధపడుచుంటిని. అంతటా ఎట్లో మనస్సును కూడగట్టుకొని సాహసముతో వారినిట్లు ప్రశ్నించి తిని, మరి మనవాడి సంగతి ఏమీ? మనవాడనగా పోతనగారని నా అభిప్రాయం. మహాభక్తుడు కావున మాకు సన్నిహితుడని, మనవాడని నాకు అనిపించినది. మాస్టర్ గారు వెంటనే ఇట్లనిరి. మాస్టర్ గారు సమాధానం ఇచ్చారట. మనవాడు మన ఊహలకు అందనివాడు. అతని స్థానమును గుర్తించుటకు మనవెవరము? ఆయన కాక మిగిలిన వారిలో నచ్చిన వారిని మాత్రమే పేర్కొంటిని. మనవాడనగానే పోతన అని వారు గ్రహించిరి. గ్రహించుట కాదు, మనవాడని పోతనను గూర్చి నేను భావించున్నట్లు సంకల్పించిరి. తానే ఎదుటివాని మనస్సున తన సంకల్పమును ప్రతిఫలింపజేసి వాని చేత ప్రశ్న వేయించుకొని ఆపై తాను సమాధానము చెప్పుట ఆయనకు సరదా. అంత మాత్రము చేత మిగిలిన కవులతో వారికి తక్కువ భావము, ఈసనింపు లేదు. తిక్కన, ఎర్రన, శ్రీనాథుడు, పెద్దన, తిమ్మన, సూరన, ధూర్జటి వంటి మహాకవుల రచనలలోని మెరుగులను బహుదా ఉదాహరించుచుండెడివారు. పోతన గారి జీవలక్షణము అతి సుకుమారమనియు సర్వాంతర్యామి ఉపాసనమున పండిన పోతన ఇమ్మనుజేశ్వరాధములకు అని కొందరు రాజులను దూషించుట అసంగతమనియు వారు నిర్ధారించిరి. మనకి పోతన గారి భాగవతంలో ఈ పద్యం కనిపిస్తుందండి. ఇమ్మనుజేశ్వరాధములకు ఇచ్చి అని ఒక పద్యం కనిపిస్తుంది. ఆ పద్యం పోతన గారు రచించింది కాదు, ప్రక్షిప్తములు మధ్యలో ఎవరో చేర్చినది అని చెప్పారండి. మనకి మాస్టారు దాన్ని నిర్ధారించారు. అదే విషయం ఇక్కడ కూడా చెప్తూ ఉన్నారండి. ఇదే అంశమును తర్వాతి కాలమున డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు తన మందార మకరందాలు అను రచనలో తెలిపిరి. శ్రీవారికి ఎర్రాప్రగడ హరివంశము కన్నను నాచన సోముని ఉత్తర హరివంశము ఎక్కువ అభిమాన పాత్రము. వారికి ఎర్రనపై తక్కువ అభిప్రాయము లేదు, కానీ సోమునిలో గల కథా కథన వైచిత్రి వారిని ఆకర్షించినది. బ్రాహ్మణ బాలుర రక్షణకై కృష్ణుడు పార్థుని తోడ్కొని లోకాలోకములను దాటి శ్రీమన్నారాయణ లోకమును, ఆ లోకమును దర్శించిన ఘట్టమును సోముడు చిత్రించిన వైఖరి శ్రీవారి మెప్పును పొందినది. అనంతర కాలమున నన్నయ్య గారి కచదేవయాని కథ, సోముని
ఈ ఘట్టములలోని కవితా వైభవముల వ్యాఖ్యానించుచు కవి సన్నిధి అను పేర వారొక పుస్తకమును వెలయించిరి. కవితా విమర్శలో శ్రీవారి శిఖరాయమాణతకు అది దర్పణము. ఎర్రన సరస్వతీమాతను స్తుతించిన పద్యము అంబ నవాంబుజోజ్వల కరాంబుజ అను పద్యము దివ్య భావనా పరిమళ సుశోభితము కావున పోతన తన భాగవతమున దీనిని గైకొనిరని శ్రీవారు ప్రశంసించిరి. సూరన ప్రభావతీ ప్రద్యుమ్నము అందలి ఒక ఆశ్వాసమునకు శ్రీవారు వ్యాఖ్య రాసిరి. అందలి ఉపశృతి విద్యను వారు ఉగ్గడించిరి. కళాపూర్ణోదయమందు అష్టాంగయోగమున్నదని ప్రస్తుతించిరి. వాక్కు భావముల సంసారమే కళా జగత్తని సూరన కథారూపమున ప్రకటించిన నేర్పును కీర్తించిరి. భావములకు పాత్ర రూపములు కట్టించిన తాత్విక కవివరేణ్యుడు సూరన. ఇక దూర్జటి కాళహస్తీశ్వర మాహాత్మ్యమునందు రుద్రసూక్తాదులుందలి వేద నిగూఢ జ్ఞాన రోచిస్సులు ప్రకాశించుచున్నవనియు కొన్ని శైవ తంత్ర గ్రంథములందలి విశేషములు ఇందు తొంగిచూచుచున్నవనియు కొన్ని శైవ సంబంధ మంత్రములు ఇందు నిక్షిప్తములనియు శ్రీవారు తెలిపిరి. తదనంతర కాలమున దూర్జటిలోని ఈ తాత్విక అంశముపై పరిశోధన జరుపుమని నాకు ఆనతిచ్చిరి. అయితే నాకు అవకాశము రాలేదు. విష్ణుభక్తిలో పోతన ఎంతవాడో శివభక్తిలో దూర్జటి అంతవాడని శ్రీవారు నుతించిరి. రాయలపై శ్రీవారి అభిమానము ఇంతకు పూర్వము సూచింపబడినది. ఇక తెనాలి రామకృష్ణునిపై శ్రీవారికి మక్కువ ఎక్కువ. ఈతడు మొదట రామలింగడనియు విష్ణుభక్తులకు రాయల ప్రాపకమునకై వైష్ణవము స్వీకరించి రామకృష్ణుడయ్యననియు భావించు వాదము శ్రీవారు పొరపాటనిది. ఒకే వ్యక్తి ఒకే సమయమున భగవంతుని శివ విష్ణు రూపములలో సేవించుటకును రెండు పేర్లు కలిగి ఉండుటకును అభ్యంతరము లేదనిది. రామకృష్ణుడు రచించిన కావ్యములను అందలి విశేషములను మాకు బోధించిరి. రామకృష్ణుని కావ్యములు మూడు ప్రధానంగా రామకృష్ణుని కావ్యాలు ఉన్నాయండి. అవి ఏమిటంటే ఘటికాచల మహత్యము, అది మొదటిది అని అనుకుంటే కనుక. రెండవది ఉద్భటారాధ్య చరిత్ర, ఇది రెండవదండి. మూడవది పాండురంగ మాహాత్మ్యము. రామకృష్ణునిపై శ్రీవారి బోధ ఒకరోజు రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు సాగినది. ప్రధాన శ్రోత శ్రీ నాగభూషణం గారు. ఘటికాచల మహాత్మ్యమున 108 తిరుపతుల వర్ణన కలదు. నాకు అప్పటి వరకు ఇన్ని తిరుపతులున్నవని తెలియదు. మనం అనుకున్న తిరుపతి 108లో ప్రధానమైనది కావున దీనికి పేరు రూఢి అయినదట. శ్రీరంగము కూడా ఒక ప్రధాన తిరుపతి అట. నృసింహదేవుని స్థానమగు ఘటికాచలము కూడా ఒక తిరుపతియే. ఇక ఉద్భటారాధ్య చరిత్ర ఒక శివభక్తుని గాథ. మహారాష్ట్రమున పాండురంగడు ప్రసిద్ధ దైవము. బాలకృష్ణుడే పాండురంగడు. అయినను శివభక్తి తత్వములను తనలో ఇముడ్చుకొనినవాడు. శైవ వైష్ణవ భేదములను ఆంధ్రదేశమున రూపుమాపి సమన్వయమును సాధించుటకై రామకృష్ణుడు మహారాష్ట్రము నుండి శివశక్తి విష్ణువాత్మకుడగు పాండురంగని భక్తి సంప్రదాయమును కొని తెచ్చి తన కావ్యము ద్వారమున ప్రాచుర్యము కలిగించనని శ్రీవారు తెలిపిరి. అదిగో అందుకటండి పాండురంగ మహాత్మ్యము ఆయన రచించటానికి గల ప్రధాన కారణము
శివశక్తి తత్వములను తనలో ఇమిడ్చుకున్నటువంటి వాడు తెనాలి రామకృష్ణుడు. కనుక శివుడు విష్ణువు భేదములు ఉండేవి కదండి ఆ రోజుల్లో. ఆంధ్రదేశంలో ఈ శైవ వైష్ణవ భేదాలను రూపుమాపి సమన్వయం సాధించడం కోసమే ఆయన తన కావ్యము ద్వారమున ప్రాచుర్యము కలిగించారు అని మాస్టర్ చెప్తున్నారండి. కావుననే తన కావ్యమున నాయకుడు శ్రీకృష్ణుడు, కృష్ణతత్వ ప్రయోక్త శివుడు, ప్రధాన శ్రోత పార్వతీదేవి. అసలు రామకృష్ణుడు రాయలచే పోషింపబడిన అష్టదిగ్గజములలోని వాడు కాదనియు, రాయల కాలము నాటికై అతడు బాలుడనియు శ్రీవారు తేల్చి చెప్పిరి. రామకృష్ణుడు ప్రయోగించినట్లుగా ప్రాచుర్యములోనున్న హాస్యము, తత్సంబంధమైనటువంటి కథలు అసంగతములనియు, అతని జీవలక్షణమునకు ఈ నైసిత్యము సరిపోదనియు నిర్ణయించిరి. మనకు తెలుసు, మనం తెనాలి రామకృష్ణుడు అని అనగానే మనం ఒక రకమైన చమత్కారము, హాస్యము, కళా వ్యక్తి అనేటువంటిది మనకి వెంటనే ప్రింట్ అయిపోతుందండి. మనం ఎందుకంటే ఇప్పటి వరకు మనం విన్న కథలు కానీ అవన్నీ అట్లా ఉంటాయి. కానీ ఈ హాస్యము, తత్సంబంధమైన కథలు అసంగతములు అని చెప్తూ ఉన్నారు మాస్టర్. ఎందుకంటే అతని జీవలక్షణమునకు ఈ నైసిత్యం సరిపోదు అని చెప్తూ ఉన్నారండి. ఇతడు పాండురంగ భక్తుడై పాండురంగ భక్తిని ఆంధ్రభూమిలో విస్తరింపజేసిన ప్రవక్త. అట్టివాడు ఇతరులను బాధించు హాస్యమును ప్రయోగించునా. ఇతని హాస్యము తన రచనల యందు వేదధ్వనిని, రసధ్వనిని ప్రతిపాదించుటకై గడుసరుతనము వరకే ప్రయోగింపబడినదివి. రామకృష్ణుడు తన కావ్యముల ద్వారమున లోకమున కొసంగిన దివ్య సందేశములను శ్రీవారు క్రోడీకరించి ప్రసాదించిరి. మాస్టర్ టండి అన్నీ చక్కగా క్రోడీకరించి ప్రసాదించారట. రామకృష్ణుడు తన కావ్యముల ద్వారా లోకానికి చెప్పినటువంటి సందేశాన్ని చక్కగా సమరైజ్ చేశారండి మాస్టారు. తాను పాండురంగని ఉపాసన చేసి స్వామి దయ వలన జనులలో ధార్మిక చైతన్యమును, సంఘీభావమును నెలకొలిపి భక్తి యోగమునకు, కర్తవ్య పాలనకు, స్వధర్మానుష్ఠానమునకు పెద్ద పీట వేయు నిమిత్తమే కావ్యరచన చేసిన వాడు ఈతడని శ్రీవారు కీర్తించిరి. కావున ఇతని ఉపదేశములు తన ఆచరణ నుండి, అనుభవము నుండి వచ్చినవే. భగవత్ ప్రాప్తికి, బంధ విమోచన ప్రాప్తికి రామకృష్ణుడు ప్రతిపాదించిన సాధనలివి. 8 పాయింట్లు ఏంటో చూద్దాం మనం. అందులో మొదటి పాయింట్, తల్లిదండ్రులు, ఆచార్యుడు, భార్య, పిల్లలు, అతిథులు, సమాజము వీరి ఎడల కర్తవ్యములను బరువుగా కాక ఆనందముగా అంతర్యామికి అర్చనగా నిర్వర్తింపవలయును. ఇది మొదటి పాయింట్ అండి. రెండో పాయింట్, వర్ణాశ్రమ ధర్మములను పాటింపవలను. అనగా తమ యొక్క సంస్కారమును బట్టి దైవ విహితమైన వృత్తి ధర్మమును చేపట్టి విడువక పాటింపవలను. పని చేయకుండా తన ఉపాధికై ఇతరులపై ఆధారపడరాదు. కనుక వర్ణాశ్రమ ధర్మాల్ని పాటించాలి. మన యొక్క సంస్కారమును బట్టి దైవ విహితమైన వృత్తి ధర్మాన్ని చేపట్టాలి అని అంటూ ఉన్నారు. ఇంకా మూడో పాయింట్, బ్రహ్మచర్యాశ్రమానంతరము గృహస్థాశ్రమము సక్రమముగా పాలించిన వాడే సన్యాసమునకు అర్హుడు. కనుక బ్రహ్మచర్యాశ్రమం పాటించాలి, గృహస్థాశ్రమం ఉంటుంది, దాన్ని కూడా చక్కగా పాటించి గృహస్థాశ్రమంలో మనం చేయవలసిన ధర్మాలన్నీ చక్కగా చెయ్యాలండి. అది తప్పించుకొని సన్యాసం అని అనకూడదు. స్త్రీ ఎడల పవిత్ర భావముతో వర్తింపనివాడు ఎంత చదివినను పతితుడగును. నాలుగో పాయింట్, గురువుకు ప్రపన్నుడు గాని వానికి సద్గతి అసాధ్యము. ప్రపత్తి అంటే శరణాగతి. గురువుకి ప్రపన్నుడు కానివాడు అతనికి సద్గతి కుదరదయ్యా అని అంటూ ఉన్నారు, అసాధ్యం అంటూ ఉన్నారు. వ్యక్తిగత జీవితమని సాధకునికి వేరు లేదు, ఐహికమని
ఆధ్యాత్మికమని విడివిడిగా లేవు. సర్వ విషయములను గురువుకు సమర్పణ చెందవలెను. సాధకునికి వేరే ఉండదంటూ ఉన్నారు. సర్వ విషయములను గురువుకి సమర్పణ చెందవలనంటూ ఉన్నారు. ఇకపోతే 5వ పాయింట్, బాధ్యతలను నిర్వర్తించుటను తప్పించుకొన్నచో అవి తర్వాతి కాలమున అత్యధికముగా తప్పనిసరిగా నిర్వర్తింపవలసిన పరిస్థితులు ఏర్పడక తప్పదు. సాధనకై దేవుడు వీనిని ప్రసాదించును. మనకి బాధ్యతలు ఇస్తాడండి భగవంతుడు. భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, సమాజము ఇవన్నీ ఇస్తాడు మనకి. ఆఫీసు, కొలీగ్సు వీళ్ళందరూ దేనికోసం ఇవ్వబడ్డారంటే మనకి ట్రైనింగ్ కోసమే ఇవ్వబడ్డారు అని అంటూ ఉన్నారు. గృహస్థాశ్రమము సాధనలో క్రమశిక్షణను, జితేంద్రియత్వమును ఇచ్చును. ఇకపోతే 6వ పాయింట్, యజ్ఞ, దాన, తపో, శౌచాదులు, వేదాధ్యయనము మంచివే, కానీ ఇవి భక్తి క్రిందకు రావు. ఇవి భుక్తికి ఉపకరించు సామగ్రి మాత్రమే. నిర్మల భక్తియే దైవానుభూతికి సూటిదారి అని అంటూ ఉన్నారు. కనుక ఇప్పటికి 6 పాయింట్లు అయినాయి. 7వ పాయింట్, అప్పుడప్పుడు వీలును బట్టి తీర్థయాత్రలను గావింపవలెను. దైవతములు వెలసిన ప్రదేశములు, మహర్షుల తపోభూములు దర్శించి అచట కొంతకాలము వసించుట వలన సాధన ముందుకు సాగి దైవానుభూతి త్వరగా కలుగును. మన ప్రజ్ఞకు నూతన ఉత్తేజము కలుగును. మహర్షుల ఆశీస్సులు లభించును. నదులు సాధ్వీతిలకములైన తల్లులు, కొండలు తపోధనులకు ఋషులు. నదుల, కొండల సన్నిధి సాధనకు ఉపకరించును. ప్రకృతి సౌందర్యమును మన ఇంటికి తెచ్చుట మంచిదే. అంతకన్నా ప్రకృతికి సన్నిహితముగా మనము వసించుట ఇంకనూ మంచిది. విశాలాకాశపు పందిరి క్రింద, తారకల మెరపుల క్రింద, చంద్రుని సుధా ధవళ కాంతులతో నిలిచినచో ప్రజ్ఞ ఆకాశమంత వికసించును. అంతఃకోశములు శుద్ధి చెందును. మాస్టర్ గారి ఈ వాక్యములు వారు ప్రకృతి మాత ముద్దుల బిడ్డలని తెలుపుచున్నవి. శ్రీరామకృష్ణ పరమహంసయు తీర్థర సేవన ప్రాముఖ్యమును తెలిపిరి అని అంటూ ఉన్నారండి. కనుక ఇది 7వ పాయింట్ అని అనుకుంటే 8వ పాయింట్, జన్మ అంతయు పాపములు చేసిన వారు చివరలో పవిత్ర క్షేత్రమున వసించినచో మరుజన్మకు వలసిన సాధన బీజముగా అచ్చటి అచ్చా దైవత సన్నిధి రుచి చూపబడును. మరియు అంత మాత్రమే కాదండి, పాపికి మోక్షార్హత, దైవానుగ్రహము కలగవు అనరాదు. ఎట్టి దురాచారుడైనను ఏ స్థితిలోనైనను సాధన చేయుటకు అర్హుడే. దైవము దయామయుడు, ఆయనకు వివక్ష లేదు. పాపిపై ఆయనకు ప్రేమ ఎక్కువ. ఆయనకు ఉద్ధరణ సహజ లక్షణము. తెనాలి రామకృష్ణుని దివ్యోపదేశములు శ్రీవారు ఒసగినవి ఇప్పటికి నా చెవులలో నినదించుచున్నవి. పున్నయ్యశాస్త్రి గారు చెప్తూ ఉన్నారండి, తెనాలి రామకృష్ణుని దివ్యోపదేశాలు మాస్టర్ చెప్పినవి ఇప్పటికీ నా చెవుల్లో వినిపిస్తూ ఉన్నాయి అంటున్నారు. జీవితమున ఆచరణకు దీపకాంతులై మెరయుచున్నవి. శ్రీ నాగభూషణము గారు, రాఘవరావు గారు మున్నగు శ్రోతలు ధన్యులు. సామాన్యులు గుర్తింపని మహనీయులను గుర్తించి గౌరవించుట శ్రీవారి సహృదయత. వీరు తెనాలి రామకృష్ణుని వేద కవిగా నిలబెట్టిరి. తదనంతర కాలమున ఇతని కవితపై పరిశోధన చేసిరి. మనకు తెలుసు మాస్టారు పిహెచ్డి చేసింది ఏ సబ్జెక్టు మీద అని అంటే కనుక తెనాలి రామకృష్ణుని కావ్య పరిశీలనము అనేటి అంశం మీదండి. శ్రీవారు కవితాగోష్ఠులు అనేటువంటి అధ్యాయము పూర్తి చేసుకున్నాము. రేపు మనము
శ్రీవారు రామాయణములు విశ్వనాథ అనేటువంటి అంశంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ.